ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పట్టభద్రుల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతూ ఉండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నికపైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారంలో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలను ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 3 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే దీని పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పోలింగ్ ఎంత శాతం వరకు ఇప్పటి వరకు నమోదైంది? ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా కొనసాగుతా ఉంది. ఏదైతే మార్నింగ్ ఏదైతే పోలింగ్ శాతం తక్కువ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం 51% వరకు పోల్ అయింది. దాదాపు అంటే 50% పోల్ అవడం జరిగింది. దాదాపు 70 to 80% వరకు పోల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే చాలా మంది అభ్యర్థులు అంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఓటర్లు వచ్చి కూడా అంటే మండల కేంద్రాలలో ఓటు వేయడం, దానికి సంబంధించి కొద్దిగా అంటే తీసుకొచ్చే అన్ని పార్టీలు కూడా తమ అంటే ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్వతహాగా కూడా కొంతమంది వచ్చి ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 50% వరకే జరిగింది. మరి అంటే దాదాపు 70 నుంచి 80% మధ్యలో మాత్రమే ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్సీ జనగామ ఎమ్మెల్యే అయిన ఇప్పుడు ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఎమ్మెల్యేల ఎన్నికలు కొద్ది రోజు ముగిసిగానే కూడా ఎమ్మెల్సీ ఎన్నిక రావడం, అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తమ గెలుపుపై కూడా అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేయడం, తమ పార్టీయే గెలుస్తుంది, ఎందుకంటే నిరుద్యోగిత సమస్య నిరుద్యోగిత సమస్యల పట్ల కూడా అవగాహన కానీ వాటి యొక్క కృషి చేయడం కానీ దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మేమే చేస్తామని కూడా అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రధాన పార్టీలో అంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలో దాదాపు 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కానీ దీనికి సంబంధించి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీన్మార్ మల్లన్న, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి కూడా ప్రేమేందర్ రెడ్డి కూడా నిలబడడం జరిగింది. అంటే ఈ ఎన్నిక కూడా అన్ని పార్టీలు తీసుకోవడం జరిగింది. ఓటర్లకు కూడా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పించడం, ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అధికారులు సూచించడం చూడాలి. అంటే ఇప్పటి వరకు కూడా 51% పైచిలకు కూడా ఓటింగ్ శాతం నమోదవడం జరిగింది. ఇంకా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ కూడా అంటే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతుంది. గ్రాడ్యుయేటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే ఏదైతే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టి భద్రత మధ్య కూడా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న ఘటనల మినహా కూడా ఎక్కడ కూడా ఏం జరగకుండా ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే
అభ్యర్థులు ఏదైతే అభ్యర్థి కూడా ఏదైతే ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. 4 గంటల వరకు ఏదైతే పోలింగ్ ఏదైతే కేంద్రం ఉంటుందో లోపలికి వచ్చిన వారికి మాత్రం 4 లోపు ఉన్నవారు ఎంతమందికైనా కూడా వారి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా కూడా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి అంటే కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం కూడా అన్ని కూడా ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. సుధా. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరి ఖమ్మంలో శాసనమండలి ఈ పోలింగ్ కి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి చిరారవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిరారవి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఖమ్మంలో ఏ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? సుధా, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఏదైతే 10 నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఇప్పటికే పోలింగ్ ఏదైతే ఉన్నదో 50% పోలింగ్ జరిగింది. ఈ 50% పోలింగ్ సంబంధించిన పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. గతంలో పోటీ చేసినటువంటి ఇప్పటికే 52 మంది పోటీదారులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వారందరూ దాంట్లో ప్రధానంగా ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీనివార్ మల్లన్న గతంలో కూడా పోటీ చేశారు. అట్లాగే ఇప్పుడు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బుద్ధులు ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ చేశారు గతంలో కూడా. ఇప్పుడు కూడా తను బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సందర్భం నెలకొంది. దాంతో పాటుగా ఏనుగుల రాకేష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ 3 ప్రధాన పార్టీల మధ్య ఏదైతే పోటీ రసవత్తరంగా ఉందని చెప్పొచ్చు. రణరంగం కాని చోటు అని అంటూ ఉంటే అది ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా ఒక రణరంగానే కనిపిస్తున్నట్టు ఏదైతే ఈ యొక్క పోటీదారులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. వాటితో పాటుగా ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏళ్లకి గట్టి పోటీ ఇచ్చేటువంటి అశోక్ అనే ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడు. వారితో పాటు కోటిలకు ఉమాశంకర్ అని కూడా ఉన్నారు. వీరికి కూడా ప్రధానంగా పోటీదారులు ఏదైతే ముఖ్యమైనటువంటి 3 పార్టీలకి ఒక గట్టి పోటీ ఇవ్వగలిగేటువంటి అశోక్ షార్ అనేటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేశారు. అయితే తను కూడా ఈ రోజు ఏదైతే ఒక తనని అడ్డగించడం జరిగింది, కొంతమంది తన మీద దాడి కూడా జరిగిందని చెప్పి తన ఆరోపిస్తూ ఏదైతే నల్గొండ స్టేషన్ ముందు కూడా ఒక తను కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ముదికొండ మండల కేంద్రంలో బీజేపీ నేత వాసుదేవరావు అనేటువంటి వ్యక్తి ఏదైతే నేత ఉన్నారో తను ప్రధానంగా కారు వేసుకొని ఎన్నికల ప్రచారం అంటే అక్కడ పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్తుంటే బీజేపీ గుర్తుతోటి ఉన్నటువంటి తీసుకెళ్లడం కుదరదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అట్లాగే మరికొంతమంది ఖచ్చితంగా అడ్డగించడం జరిగింది. ఆడ ఘర్షణ కూడా చోటు చూస్తుంటే పోలీసులు కూడా వచ్చి ఆ యొక్క విషయాలని అంటే వాళ్ళని సర్దుముంచడం జరిగింది. ఏదైనప్పుడు కూడా చెతురుముద్రు 1-2 చిన్న చిన్న విషయాలు తప్ప మొత్తంగా పోలింగ్ మొత్తం కూడా పట్టభద్రులు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే 51% అయితే పోలింగ్ అయితే జరిగింది. మరికొంత పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. సుమారుగా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు 60 నుంచి 70 వరకు పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ పట్టభద్రులు ప్రధానంగా ఈ గతానికి ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఒకటి ఉన్నది. ఎందుకంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క భవిష్యత్తులో మేము ఏం చేయదలుచుకున్నాం అనేది స్పష్టంగా పత్రికా ముఖంగా అట్లాగే కొన్ని మీడియా సంస్థల ద్వారా కొంత ఇతర మాధ్యమాల ద్వారా ఏదైతే మేము ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నందుకు ఏం చేస్తాము ఎడ్యుకేషన్ గా అంటే భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతామని ఓటర్లకు ఇప్పటికే చెప్పున్నారు. అయితే ఇప్పటికే ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లేకోకుండా ఎలాంటి డబ్బులు కానీ మద్యం కానీ ఇలాంటివి తీసుకోకుండా అంటే పోటీ చేసి అభ్యర్థులు ఇవ్వడం కానీ అట్లాగే ఎక్కడ జరగలేదు. దాంతో పాటుగా ఓటర్లు కూడా ప్రభావితం కాకోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కుని ఒకవైపు వినియోగించుకుంటున్న సందర్భం ఉంది. ఈసారి ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఓటు హక్కు పట్టభద్రులు వేసేటువంటిది స్వేచ్ఛగా వేసుకుంటున్న సందర్భం ఒకటైతే నెలకొన్నది.
ఖచ్చితంగా తమ ఓటు హక్కుని ఒక ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మిగతా 52 మంది కూడా తమ భౌతన్యాన్ని ఏదైతే ఓట పట్టభద్రులు ఏదైతే తేల్చనున్నారో, ఏదైనప్పుడు కూడా ఒక రకంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటిది ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది ప్రధాన పార్టీలని మిగతా 52 మంది మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒక రకంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. సుధా, రవి, అయితే ఉదయం 8 గంటలకి మొదలైన ఈ పోలింగ్ అయితే ఇంకా సాయంత్రం అంటే మరికొద్ది సేపట్లో అయితే అది ముగియబోతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఓవరాల్ గా ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఇంకా ఎంత నమోదయ్యే ఛాన్స్ ఉంది ఈ 1 అవర్ లో? సుధా, ఇప్పటికే ఏదైతే 51% వరకు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద అంటే ఎన్నికల అధికారులు ప్రకటించింది 51% పోలింగ్ అయింది. అది 2 గంటల వరకు మాత్రమే పోలింగ్ కేంద్రాల నుంచి ఇచ్చినటువంటి సమాచారం. దాని నుండి మిగతా ఏదైతే ఇప్పుడు 2 గంటల నుంచి ఇప్పుడు 4 గంటల వరకు ముగిసే వరకు దాదాపు ఇంకొక 20% పోలేటువంటి పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా చెదురుముదురు సంఘటనల మినహా సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే పోలింగ్ కేంద్రాల మధ్య ఇప్పటికే అంటే ఈ లోపు వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ బూత్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరన్నా లేటుగా వచ్చిన అంటే 4 గంటల లోపు మాత్రమే వచ్చినటువంటి వారికి ఓటు హక్కు వినియోగించుకునేటట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. వారికి ఎలాంటి చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అంటే ఏదైతే ప్రధానంగా పోలింగ్ జరిగేటువంటి లొకేషన్ కి వచ్చిన తర్వాతకి ఆ హాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఓటు వేసుకోవటానికి కూడా ఏదైతే అధికారులు దానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా మనం ఖమ్మం జిల్లాలో మొత్తం ఎన్నికలు పరిశీలించినప్పుడు పట్టభద్రులు తమ ఎన్నికని స్వేచ్ఛగా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో తమ ఓటు హక్కుని ఈ రోజు వినియోగించుకుంటున్న సందర్భం అయితే ఒక ప్రత్యేకత అయితే నెలకొనున్నది. సుధా, రైట్ రవి, థ్యాంక్ యూ. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పట్టభద్రుల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.